నవరాత్ర మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం కలశ స్థాపన చేసేటువంటి వారు ఉదయం 8:41 కలశ స్థాపన చేయాలి. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాలని స్మరించాలి. శివశక్తి స్వరూపాన్ని ధ్యానం చేయాలి. ఇంకా ఓపిక ఉన్నవారు శక్తి పంచాయతనం అంటే గణపతి, విష్ణువు, శివుడు, సూర్యనారాయణుడు, అమ్మవారు. అమ్మవారిని వివిధ రూపాలలో 9 రోజులు సేవించుకుంటూ ఉంటాం. అందులో భాగంగా తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం. గుడాన్న ప్రియ అమ్మవారికి బెల్లముతో చేసిన పొంగలి నివేదన చేయాలి. రాత్రి పూజ విశేషమైనటువంటిది. అమ్మవారిని పుంరూపం వా స్మరేద్దేవి, స్త్రీ రూపం వా విచింతయేత్, అథవా నిష్కలాం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం. అమ్మవారిని పురుష రూపంగా కనుక మనం సేవిస్తే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి అని లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా తిరుమల వెంకటేశ్వరుడు ఆ అమ్మవారే, విజయవాడ కనకదుర్గమ్మ ఆ స్వామివారే. భగవంతుడు అంటే ఒక విద్యుత్తు లాంటివాడు, మనకి సమస్త లాభాలను చేకూర్చేటువంటి వాడు. అటువంటి పరమాత్మని విశేషంగా దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రూపంగా బాల రూపంగా సేవిస్తాం. ఉపాసన చేసేటువంటి ఉపాసనా పరులకి అది శక్తి రూపమైతే బాలా త్రిపుర సుందరి, శైవ రూపమైతే బాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విష్ణు రూపంగా భావిస్తే బాలకృష్ణుడు, బాలరాముడు. ఇవి మహాశక్తి కలిగినటువంటివి. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. లలితాదేవి ఆనందం కోసం ఒక ఆవిడ్ని సృష్టించుకుంది. ఆవిడే బాలా త్రిపుర సుందరీదేవి. బండాసురుడు అనేటువంటి రాక్షసుడికి 30 మంది కుమారులు. అసుర బుద్ధితో మహర్షులని, సాధు సజ్జనులని ఇబ్బంది పెడుతూ ఉంటే వారిపై యుద్ధానికి బయలుదేరతాను అంటుంది బాలా త్రిపుర సుందరీదేవి. అప్పుడు అమ్మవారు నా యొక్క వినోదం కోసం సృష్టించుకున్నాను నేను, అంతే తప్పనిచ్చి నిన్ను యుద్ధం చేయించటానికి కాదు అని అమ్మవారు చెప్పగా, కాదు వెళతాను అని మారం చేసింది. అంతటా అమ్మవారు వారాహి శ్యామలాదేవిని కూడా పంపింది, ప్రక్కన మీరు కూడా ఉండండి జాగ్రత్తగా అని. కానీ బాలా త్రిపుర సుందరి చేసేటువంటి ఆ యుద్ధానికి బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అందరూ ఆనందపడిపోయారు. ఆ బండపుత్రులని 30 మందిని కూడా సంహరించేసింది అమ్మవారు. సంహరించి ఆ అమ్మను చేరుకుని మళ్ళీ బాలాలీలా వినోదిని, ఆ అమ్మవారికి వినోదాన్ని చేకూర్చినది బాలా త్రిపుర సుందరీదేవి అవతారం. ఉదయం శివశక్తి స్వరూపాన్ని ఆరాధన చేసిన సాయంత్రం పూజ విశేషంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నామాలని 9 రోజులు జపిస్తే ఆపదలు తొలగుతాయి, సుఖాలు కలుగుతాయి. దుర్గా నారాయణీశాన విష్ణుమాయా శివ సతి నిత్యాసత్య భగవతి సర్వాణి సర్వమంగళ అంబికా వైష్ణవీ గౌరీ పార్వతీ చ సనాతని. ఏషానాంనాం షోడశిక శ్రీదుర్గా ప్రియంకరి కీర్తినాదాయ సుఖద సర్వోపద్రవనాశిని. సర్వ ఉపద్రవాలన్నిటినీ కూడా నశింపజేసేటువంటివి, సర్వ సంపదలనిచ్చేటువంటి ఈ నామాలని తప్పక ఈ 9 రోజులు జపించాలి. వారి పెద్దలు, వారి గురువులు ఆ అనుష్ఠానాలను యథాప్రకారంగా చేసుకుంటూ ఉండారు. సామాన్యమైన భక్తులు కనీస ధర్మంగా పంచోపచారాలతో అయినా ఈ పంచాయతన దేవతలను ఆరాధన చేసి ఉదయం
శివ స్వరూపాన్ని, విష్ణు స్వరూపాన్ని ధ్యానించి సాయంత్రం లలితా సహస్రనామ స్తోత్రాలు, ఏ రోజుకు తగిన అవతారం ఆ రోజున ఆయా అష్టోత్తరాలని సేవించడం ద్వారా అమ్మ అనుగ్రహం లభించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ అమ్మ దయచేత సర్వము సర్వశుభాలు చేకూరుతాయి. మా ఆఫీసునందు జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఏ రోజుకు ఆ రోజు విశేషంగా మరికొన్ని వీడియోలు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు ముందుగా తెలుసుకుని ఆచరించడానికి వీలుగా ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. బాలా త్రిపుర సుందరి అవతారం బాల పూజ చాలా విశేషం. అమ్మవారిని కలశ స్థాపన అంటే అమ్మవారు విశ్వంబర నిరాకార సాకార స్వరూపం. విశ్వమంతా ఉన్నది ఆవిడే, సాకార రూపంలో ఉండేది ఆవిడే. అష్టాదశ శక్తిపీఠాలుగా 108 శక్తిపీఠాలుగా యావత్ భారతదేశమంతా నీరు తీర్థము భూమి క్షేత్రంగా వెలిసినటువంటి సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఆ తల్లి అంతఃశక్త, అందరికీ అంతరంగంలో శక్తిని ప్రసాదించే మహాకాళిక, సరస్వతి, మహాలక్ష్మి స్వరూపాన్ని నేడు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం. మన గృహాల్లో కూడా చక్కగా బాల రూపాన్ని సేవించండి, తరించండి. శ్రీమాత్రే నమః.